సార్ ఎస్ అలీ గారు ఫన్ అంటేనే అలీ గారు ఉండాలి. అలాంటిది బిగ్ ఫన్ అన్నప్పుడు ఇంకా అసలు అలీ గారి సార్ సార్ ఒక్క రెండు బాబు మళ్ళీ చెప్పండి బాబు. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రుడు శ్రీకాంత్, అంటే మిత్రుడు కాదు, మేము చెన్నై నుంచి బ్యాచిలర్స్గా కంటిన్యూ అవుతూ తర్వాత నన్ను అన్న అని పిలిచేది. ఊహ తను స్క్రీన్ నేము, తను ఒరిజినల్ నేము ఉమామహేశ్వరి. తను ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి బావ అని పిలుచుకుంటాం. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మిస్టర్ అనే పదం చాలా పెద్ద హిట్. ఒక మిస్టర్ పెళ్ళం అవ్వచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ వేది సాక్షిగా చెప్తా, నేను కూడా ఒక మిడిల్ క్లాసే. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఇండస్ట్రీలో ఇంత గొప్పవాడిని అయ్యాను. అండ్ అంతేకాకుండా అలాగే నాగేష్ రెడ్డి, తను యమలీల సినిమా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్గా 16 అని ఎప్పుడైతే ఆ టైటిల్ పెట్టి తను హిట్ ఇచ్చాడో, 16 తర్వాత వచ్చేదే 17, అది రేపు రిలీజ్ అవుతుంది. 17th రోజున 7 దాంట్లో ఉంది కాబట్టి మనం ముద్దుగా స్వామిని పిలుచుకుంటాం, ఏడుకొండల స్వామి. ఆ 7 కూడా దాంట్లో ఉంది కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అన్న రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఆయన ఈ వేదిక మీద ఉండగానే ఒక మాట చెప్దాం అనుకున్నా. ఆయనకి ఈ వేషం రావడం నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఒక ఆస్తి. అది ఏంటంటే, ఎంతమంది యాక్టర్స్కి కొండ మీద వసతి గృహం ఉందో లేదో తెలీదు. రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక స్థలం తీసుకొని తిరుపతి కొండ పైన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎవరైనా చుట్టాలు వెళ్ళినా, ఫ్రెండ్స్ వెళ్ళినా, తెలిసిన వాళ్ళు వెళ్ళినా ఉండటానికి. సో అట్లాంటిది ఆ కొండపైన ఆయన కట్టుకున్నాడు కాబట్టి ఈ వేషం ఆయనే పంపించాడేమో అని నేనే అనుకుంటున్నాను. అది నాగేశ్వర రెడ్డి రూపంలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, చేయగలరు, కెపాసిటీ ఉంది, కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు వెళ్ళింది అన్న? ఈరోజు చెప్తున్నాను, కొన్ని క్యారెక్టర్లకి కొంతమంది సూట్ అవుతారు. అది నందమూరి తారక రామారావు గారు ఒక వెంకటస్వామి గెటప్ వేసిన, అలాగే అన్నమయ్యలో సుమన్ గారు. మరి ఈరోజు ఈ సినిమాలో ఈ గెటప్ నువ్వు వేయటం నిజంగా అది నీ అదృష్టం అన్నా. గతంలో అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లేకపోతే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అనేవారు, కానీ ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సో నిజంగా అవార్డు రావటం నీకు ఈ రోజున మళ్ళీ ఆ సినిమా రేపు 17th రోజున రిలీజ్ అవటం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాగేష్ రెడ్డి తోటి దాదాపు ఒక 6 సినిమాలు నేను తన డైరెక్షన్లో యాక్ట్ చేసి ఉంటాను. అండ్ అలాగే లయ ఈ రోజున తను కర్ణాటకలో ఎక్కడో షూటింగ్ చేస్తుంది. అయినా కూడా తను ఎంత అద్భుతంగా చేసిందంటే అసలు చాలా అద్భుతంగా చేసింది. అండ్ అలాగే నిర్మాతలు చందు గారికి, అలాగే వారి ఫ్రెండు, అలాగే ఎవరైతే ఈ సినిమాకి సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మా అంజీ కెమెరామెన్, ఇక తను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తను ఈ సినిమాలో చేయడం జరిగింది. అలాగే అశోక్ అన్న, అలాగే చిట్టి, ధనరాజ్, కరుణ, ఇక చాలామంది ఈ సినిమాలో, రఘుబాబు అన్న. నేను దీంట్లో డాక్టర్ వేషం నాకు ఇచ్చి ఉన్నారు. ఈ సినిమాలో కథ అనేది చాలా అద్భుతం. ఒక మిడిల్ క్లాసు ఒక మనిషి ఎంతసేపు భగవంతుడిని తరిస్తూ ఉంటాడు. అంటే నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడికి నేను ఏం చేయగలను అనే ఒక అద్భుతమైన ఒక పాయింట్ తీసుకొని నాగేష్ రెడ్డి ఈ రోజున ఇంత అద్భుతమైన సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది ప్రజలు ఆదరిస్తారు. అండ్ డెఫినెట్గా ఇట్లాంటి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాగేష్ రెడ్డి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి,
దయచేసి థియేటర్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే డాక్టర్ ఇక్కడ మాట్లాడారు కదా, ఇప్పుడు స్క్రీన్ వెనకుండి ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసిన డాక్టర్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారికి